ఈ చెట్టు నిజంగానే బంగారం కంటే తక్కువేం కాదు. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. వేసవి కాలంలో చాలా పుష్పించే మొక్కలు చెట్లు ఎండిపోతాయి. చెట్లు వాటి ఆకులను రాలుస్తాయి. అటువంటి వాతావరణంలో రేల నిండుగా కొత్త అందంతో వికసిస్తూ ఉంటుంది. పసుపు రంగులో ఉండే అద్భుతమైన పువ్వుల కారణంగా దీన్ని ఆంగ్లంలో గోల్డెన్ షవర్ అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మార్చి నుండి జూలై వరకు మాత్రమే పుష్పిస్తుంది. ఈ చెట్టు ఆకులు, పూలు, విత్తనాల ఉపయోగం ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. ఇది కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన ఔషధం అంటున్నారు నిపుణులు. అందాన్ని మెరుగుపరచడానికి పట్టణ ప్రాంతంలో రేలను ఉపయోగిస్తారు. గోల్డెన్ షవర్ బంగారు వర్ణంలో ఉండే ఈ చెట్టు పూలు చూసేందుకు కనువిందుగా ఉంటుంది. ఔషధ ప్రయోజనాలు పుష్కలంగా కలిగి ఉంటుందని ఆయుర్వేదం స్పష్టం చేస్తుంది. ఈ చెట్టు వేరు, పువ్వు, ఆకు, బెరడు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇది అనేక రకాలైన చర్మ వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. శరీర శక్తిని పెంచడానికి ఇది మంచిది. సోరియాసిస్ నయం చేస్తుంది. సెల్ ఉపరితలాలపై పేరుకుపోయిన టాక్సిన్ ను తొలగించడంలో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. రేల చెట్టుతో అల్సర్లు, కణితులు, గౌట్, రుమాటిజం, గుండె జబ్బులు, కామర్లు వంటి వ్యాధులు కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. రేల కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, విషపూరిత జంతువుల కాటు వల్ల కలిగే ద్రవం నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ప్రేగు సంబంధిత వ్యాధులు, జ్వరం, కుష్టు వ్యాధి, మధుమేహం చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. రేల చెట్టు బెరడును తురిమి పౌడర్ గా చేసుకుని పుండ్లు, వాపు ఉన్న చోట పూయటం వల్ల ఉపశమనం లభిస్తుంది. రేల చెట్టు ఆకులను మెత్తగా నూరి మజ్జిగలో కలిపి తాగితే ఊపకాయం తగ్గుతుంది. పువ్వు కషాయం గుండెల్లో మంట, కడుపు పూతలకు కూడా మంచిదని నమ్ముతారు. గోల్డెన్ షవర్ ట్రీ ఆకుల రసం తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఇది కాకుండా రేల పువ్వుల వినియోగం మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రేల ఆకులని బాగా కడిగి ఆపై దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని దాని రసం తీయండి. ఈ రసాన్ని రోజు 4 కప్పుల పరిమాణంలో తీసుకోండి. ఇలా చేస్తూ క్రమంగా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. కొంతమంది దీన్ని టీ రూపంలో కూడా తీసుకుంటారు. అయితే ఇలాంటివి తీసుకునే ముందు దయచేసి మీ వైద్యుని సంప్రదించండి.